నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈరోజు నీ ముందు బంగారాన్ని, డబ్బుని, ఈ రెండు వస్తువులని నీ ముందు ఉంచుతున్నాను తల్లి. ఇందులో ఒకటి తాకి నీకు రాబోయే శుభవార్త అనేది ఎలా ఉంటుందో తెలుసుకో అని చెప్పి మనతో అంటున్నారండి. ఇది నిజంగా మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి. ఎందుకు బాబా ఏం చెప్పబోతున్నారు? బంగారాన్ని, డబ్బుని ఉంచారు. ఇందులో ఏది తాకితే మీకు ఎలాంటి ఒక శుభవార్త వస్తుంది అనేది తెలుసుకోవాలన్న ఆశ అనేది అందరికీ ఉంటుందండి. ఒకసారి బాబా చెప్పే మాటల్ని విందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి, బాబా మనకి ఎన్నో రకాల సందేశాలను అందిస్తూ ఉన్నారండి. అలాంటి సందేశాలు మనందరికీ కూడా జీవితంలో జరిగే విషయాలన్నిటికీ కూడా కనెక్ట్ అవుతున్నాయక. నిజంగా బాబా పంపించిన సందేశం వల్లే నేను నా విషయాన్ని, నా డెసిషన్ని, నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నానక ఇప్పుడు నా లైఫ్ అనేది చాలా బాగుంది అని చెప్పి ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ చేస్తున్నారండి. అలాగే ఈరోజు అండి మనందరికీ కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం, చాలా వరకు కూడా అందరికీ ఉపయోగపడుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా రెండు వస్తువులండి, అంటే బంగారాన్ని, డబ్బుని మన ముందు ఉంచుతున్నారండి. ఇందులో మీకు ఏ విషయాన్ని, అంటే ఏది ఇష్టమైతే, మీరు ఏదైతే కనుక మనసులో అనుకుంటున్నారో, బంగారం కానీ డబ్బు కానీ ఏదైనా ఒకటి తాకండి. దాని మూలంగా బాబా మీకు ఎలాంటి ఒక శుభవార్తని తెలియజేస్తున్నారు అనేది ఈరోజు తెలుసుకుందాము. ఏంటండి అనుకున్నారా మీరు మనసులో? ఇంకా బంగారాన్ని ఎవరైతే కనుక తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం అండి. నిజంగా బంగారం అంటేనే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. బంగారం అంటేనే అందరికీ కూడా ఒక ఇష్టమైన, ఒక పవర్ఫుల్ అయిన ఒక విషయం అండి. అందరము కూడా చాలా ప్రీషియస్గా మనం అనుకుంటూ ఉంటాం. మనకి బంగారం అనేది కొనాలన్నా, మనకి పెట్టుకోవాలన్నా, మనం ఆభరణంగా ధరించాలి అని అన్నా కూడా అందరికీ చాలా ఇష్టమైన, ఒక ప్రీతికరమైన ఒక వస్తువు అండి ఈ బంగారం అనేది. అలాంటి బంగారం కోసం మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటామండి. అంటే బంగారం చేర్చి పెట్టుకోవాలని, మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాయాలని మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి బంగారం ఇంట్లోకి రావాలి అని అంటే కనుక మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. అలాంటి ఒక బంగారం కనుక ఎవరైతే కనుక సంపాదించాలి, చేర్చి పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బాబా చెప్పే ఒకే ఒక విషయం అండి. నిజంగా బంగారం అనేది కొనాలి అని అంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టంగా ఉందండి. అందుకోసం బాబా ఇచ్చే సలహా ఏంటి అని అంటే, బంగారం కొనడం అనేది కష్టమైన ఒక విషయం అయినా సరే మనం ఏదైనా ఒక పట్టుదలతో మనం చేస్తే అది సాధించగలము అని అంటున్నారు. బంగారం తాకట్లో ఉన్న వాళ్ళైనా సరే, బంగారం కొనాలి అని అనుకున్న వాళ్ళైనా సరే, వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఒక శుభవార్త ఏంటి అని అంటే, అది ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది, మీరు సాధించగలరు, మీ బంగారం ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. అలాగే బంగారాన్ని కొనాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు కొనగలుగుతారు. 1 గ్రాము కూడా నా దగ్గర లేదక్క, నేను కొనాలి, కష్టపడుతున్నాను, చేర్చి పెడుతున్నాను అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చి ఎక్కువ డబ్బుని మీరు సేవింగ్స్ చేయగలిగే అవకాశాన్ని కూడా బాబా కల్పించబోతున్నారండి. కాకపోతే మనం చేయవలసిన ఒక విషయం ఏంటి అని అంటే, గట్టి సంకల్పం చేసుకొని మనం దానికోసం కష్టపడి నేను బంగారం విడిపించుకోవాలి అన్న ఒక పట్టుదల మాత్రం వదలకూడదు. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, బంగారం విడిపించాలని డబ్బు అనేది దాచిపెడతాం. సరేలే, బంగారం బ్యాంకులోనే కదా ఉంది, మన తర్వాత అయినా విడిపించుకోవచ్చులే అని చెప్పి ఆ డబ్బుని వేరే అవసరాల కోసం, అంటే ఇంకేదైనా అవసరం అనుకోండి, దానికోసం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. పిల్లలు ఏదైనా అడుగుతూ ఉంటారు, అది వాళ్ళకి అది కొనివ్వాలి అని అనుకున్న సమయంలో వేరే దారి లేక ఆ డబ్బుని ఖర్చు పెట్టేస్తూ ఉంటామండి. అలా కాకుండా ఇది నేను బంగారం విడిపించాలి అని అంటే, బంగారం విడిపించడం కోసం మాత్రమే నేను ఇది ఉపయోగిస్తాను అని గట్టి సంకల్పం చేస్తే మాత్రమే అది జరుగుతుంది అని అంటున్నారు. అంతేకాకుండా మీ పిల్లల కోసం మీరు ఏదైనా పెళ్ళిళ్ళు చేయాలని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా అండి, ఒక బంగారం లాంటి ఒక శుభవార్త అనేది మీరు వినబోతున్నారండి. అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మీరు పెళ్ళిళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. అది సెట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ సెట్ అయినా కూడా, అంటే కుదిరినా కూడా మళ్ళీ కూడా ఏదైనా ఒక చిన్న చిన్న విషయాల వల్ల, మనం మాట్లాడుకునే విషయాల వల్ల సెట్ అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోతున్న విషయాలు అనేవి కూడా చక్కగా కుదిరి ఒక మంచి శుభవార్త అనేది పిల్లలకి మంచి సంబంధాలు కుదరడం కానీ, ఒక మంచి ఒక హస్బెండ్ రావటం కానీ, వైఫ్ రావటం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా మంచిగా జరుగుతాయి. ఒక మంచి శుభవార్త వస్తుంది అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా ఎవరైతే కనుక మనీని, అంటే డబ్బుని ఎవరైతే తాకారో వాళ్ళకి బాబా ఇచ్చే శుభవార్త ఏంటో చూద్దాం.
డబ్బు అంటేనే ఇప్పుడున్న రోజుల్లో డబ్బు అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఉండరండి. ఆ డబ్బు కోసమే మనం కష్టపడుతూ ఉన్నాం, రోజు కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. మనకి కష్టానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదని బాబా దగ్గర కూడా మనం అడుగుతూ ఉన్నామండి. అలాంటి డబ్బు కోసం నువ్వు పడిన కష్టానికి మంచి ప్రతిఫలం అనేది నీకు దక్కబోతుంది. ఒక జాబ్లో నువ్వు ఉన్నావు అని అంటే ఆ జాబ్లో ఒక ఇంక్రిమెంట్ రావటం కానీ, ఒక ప్రమోషన్ రావటం కానీ, ఇలాంటి మంచి మంచి విషయాలు అనేవి నీకు జరగబోతున్నాయి అని అంటున్నారండి. జాబ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళకైనా సరే మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కొని డబ్బు అనేది మీకు ఆకర్షించబడుతుంది అని అంటున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా అండి, ఏ డబ్బు కోసమైతే నువ్వు పరిగెడుతున్నావో, ఏ డబ్బు కోసమైతే నువ్వు కష్టపడుతున్నావో దాంతోపాటు నువ్వు చేయవలసిన ఒక విషయం అనేది ఉంది తల్లి. నువ్వు కష్టపడినంతసేపు కూడా డబ్బు సంపాదిస్తే చాలు అని అనుకుంటున్నావే కానీ ఒక్కసారి ఎవరైతే కనుక ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయలేని విషయాలు కనుక ఎవరైనా మిస్ అయితే కనుక వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఒక గొప్ప సందేశం అండి. ఇప్పుడున్న రోజుల్లో టైం దొరక్క మనం బిజినెస్ కోసమో లేదంటే ఆఫీస్లో పనుల కోసమో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో ఇంట్లో మన తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ కనీసం కూర్చొని మాట్లాడే టైం కూడా లేనంత హడావిడిగా నువ్వు తిరగాల్సిన అవసరం అనేది నీకేమీ లేదు. నువ్వు ఏదైతే కనుక కష్టపడుతున్నావో, న్యాయబద్ధంగా నువ్వు కష్టపడుతున్నావో ఆ డబ్బు అనేది నీ దగ్గరికి వచ్చి చేరుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు చూడబోతున్నావు అని అంటున్నారు. అంతేకాకుండా నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తగిన టైం అనేది నువ్వు ఇచ్చి వాళ్ళతో స్పెండ్ చేస్తే నీకు కూడా కొంత రిలాక్స్ అనేది ఉంటుంది. నువ్వు కూడా హ్యాపీగా ఉండగలుగుతావు. కొన్ని విషయాలను టెన్షన్ అంతా కూడా తప్పించుకొని ఒక్కసారి కనుక మనం ఈ విషయాన్ని ఆలోచించగలిగితే చాలా వరకు కూడా అందరము కూడా చేసే ఒక మిస్టేక్ అండి ఇది. డబ్బు ఆఫీస్కి వెళ్ళడం ముఖ్యం కదా, బిజినెస్ ముఖ్యం కదా, ఫోన్తోనే మాట్లాడుతూ ఉంటారండి. చాలామంది కాల్స్ వస్తూనే ఉంటాయి, ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ టైం అనేది అట్లాగ అయిపోతూ ఉంటుంది. టైం కూడా తినకుండా, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా అంత కష్టపడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి. బాబా ఇచ్చే ఒక మంచి సందేశం అండి ఇది. మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఇది. ఇప్పుడున్న జనరేషన్కి చాలా అవసరం. అందువల్ల ఎవరైతే కనుక ఇలాంటి డబ్బు కోసం డబ్బుని ఎవరైతే కనుక తాకారో వాళ్ళందరికీ కూడా మంచి ఒక శుభవార్త అండి. మీకు తగిన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది అని అంటే బాబా అన్నారు అని అంటే మన ఎదురు చూసేది 1% 2% మనం ఎదురు చూస్తే ఆయన చెప్పారు అని అంటే ఖచ్చితంగా మనకి ఒక 10 రెట్లైనా సరే మనకి డబ్బు పరంగా ఒక ఇంక్రిమెంట్ దొరకటం కానీ, ముందుకు వెళ్ళడం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకొక సలహా బాబా ఏదైతే ఇచ్చారో అది కూడా మనందరం గుర్తుంచుకొని ఫాలో అవ్వగలిగితే నిజంగా సంతోషపడేది ఎవరు అనంటే ఫస్ట్ బాబానే అయి ఉంటారండి. ఎందువల్లంటే ఆయన మాటల్ని మనం అనుసరిస్తున్నాం, ఆయన చూపించిన దారిలోనే వెళుతున్నాం కాబట్టి శ్రద్ధ, సబూరి అనే మాటలు ఎలా అయితే ఉపయోగపడుతున్నాయో అలాగే ఈ మాటలు కూడా ఉపయోగపడతాయండి మనందరికీ. మళ్ళీ మంచి ఇంకో వీళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.